రోజుకి ఆకాశాన్ని అంటుతుందని చెప్పొచ్చు. అలాంటిది బంగారం కొనాలంటేనే మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ బేగం బజార్లో మాత్రం బంగారం కొనడానికి లైన్లో దాదాపుగా తెల్లవారుజామున 5-6 గంటల నుంచి ఇక్కడ క్యూలో ఉన్నారని చెప్పొచ్చు. మరి ఎందుకున్నారు ఏంటనేది కూడా వాళ్ళ మాటలో తెలుసుకుందాం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ గోల్డ్ బిస్కెట్ రూపంలో దొరుకుతుంది, సిల్వర్ కూడా బిస్కెట్ రూపంలో దొరుకుతుంది. ముఖ్యంగా ఎటువంటి కల్తీ కూడా ఉండదు. స్వయాన గనుల్లో నుంచి ఇక్కడికి తీసుకొని వస్తారు. అసలు ప్యూరిటీ 100% ఉంటుంది అంటూ కూడా ఇక్కడ కొంతమంది అనేక సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి కొంటున్నారని చెప్పొచ్చు. మరి ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట్. అంబర్పేట్ నుంచి. ఇక్కడ ఎందుకు కొంటున్నారు గోల్డ్? క్వాలిటీ బాగుంటుంది. ఎప్పుడైనా కొన్నారా ఇక్కడ? చాలాసార్లు కొన్నాం, రెగ్యులర్గా తీసుకుంటాం. అంటే ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇన్వెస్ట్ చేసుకుంటానికి ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇది 1K సిల్వర్. మేమే ఆల్మోస్ట్ ఆల్ 25 years రెగ్యులర్ కస్టమర్. వరంగల్ చూసినాం మేము, అదే బంగారం కొందామని వచ్చినాం. అవును, మొన్న కూడా వచ్చినా ఒకసారి. ఆ రోజు దొరకలే, స్టాక్ అయిపోయిందని చెప్పేసి అంటే వెళ్ళిపోయినా. మళ్ళీ వాళ్ళు వచ్చినాయి. కొంచెం జెన్యూన్ అని చెప్పారు చాలా మంది. జెన్యూన్ ఇక్కడ బాగుంటుంది అని చెప్తేనే ఇక్కడ దాకా వచ్చిన. ప్యూరిటీ ఉంటుంది, అందుకోసం వచ్చిన. వచ్చారు వనస్థలిపురం. వనస్థలిపురం నుంచి. ఎందుకు ఇక్కడ ఎందుకు కొనాలనుకుంటున్నారు? ఇదొకటే ఉంది షాపు, ఏడ లేదు. బంగారం లేదంటున్నారా? బిస్కెట్ రూపంలో లేదంటున్నారా? బిస్కెట్లు లేవమ్మా, ఏడ ఇన్నే ఉంటాయి. హైదరాబాద్ మొత్తంలో ఇన్నే దొరుకుతాయి, ఏడ దొరకవు. ఏ టైంకి వచ్చారు మీరు? మేము పొద్దున 11ంటికి వచ్చినాము. టోకెన్స్ అది ఏదో అంటున్నారు, ఏంటి అసలు? ఆడ టోకన్లు ఇస్తున్నారు, ఆడ కూడా ఇంకా తెరవలేదంట. ఇప్పుడు ఇచ్చిన కాడికి 200 ఇచ్చారు, పని చేశారు. పంజాబ్ నుంచి. అంటే ఇక్కడ ఫస్ట్ టైం ఎప్పుడైనా కొన్నారా? ఇప్పుడైనా కొంటున్నారా? ఇప్పుడు వస్తున్నాం. ఇక్కడే కొన్నారు, రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ నుంచి నమ్మకం ఉంది ఇక్కడే. ఎన్నెల నుంచి కొంటున్నారు? ఇప్పుడు చాలా రోజులు అయింది, సంవత్సరాల కొద్ది ఇక్కడే. దేనికైనా ఇక్కడే వస్తాం. సో ఇక్కడే ఎందుకు కొంటున్నారు? గోల్డ్ బిస్కెట్ ఇక్కడనే దొరుకుతాయి, ఎక్కడ దొరకవు. అట్లా అంటే తెల్లవారుజాము నుంచి చాలా మంది లైన్ లో ఉన్నారు కదా. అవును, ఎలా అవును. ఉంది? ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఇంకా చాలా మంది ఉన్నారు, టోకన్లు కూడా ఇస్తలేరు. మేమే మళ్ళీ వెళ్ళిపోదామని చూస్తున్నాం. అంటే గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరుగుతుంది కదా, మరి ఎలా అంటారు? పెరిగితే ఎలా? ఇంకా పెరుగుతున్నందుకే కదా పిల్లలు పెళ్లిళ్ళకు ఇట్లా ఉంటారు కదా, తీసుకొని చేయాల్సి వస్తుంది కదా అన్నట్లు వచ్చినాం. ఈ షాప్ గురించి ఏం చెప్తారు? షాపు ఎప్పటి నుంచో ఉంది, మంచిగానే ఉంది షాప్. ఎప్పటి నుంచో ఇక్కడే మేము ఇక్కడే. మేము అరౌండ్లీ ఒక 20 years నుంచి కొంటున్నాం ఇక్కడనే. ఇక్కడ స్పెషల్ ఏంటి అసలు? ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక నమ్మకం ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అమ్మితే వీళ్ళ గోల్డ్ వీళ్ళు ఈజీగా తీసుకుంటారు, స్పాట్లో మనకి అమౌంట్ ఇచ్చేస్తారు. అదొక నమ్మకం ఉంటుంది అంతే. 45 years से लेता हूँ मैं सोना यहाँ पे। 200 रुपीज़ तोला था 1969-70 में। जब से 69 200 रुपीज़ तोला था जब से खरीदता हूँ मैं। 35,000 में 10 ग्राम का बिस्किट, 37 में 40 में भी लिया मैं यहाँ से। आज 160-170 रहते भी ले रहा हूँ आज అవును. 4 days నుంచి ఇట్లనే నడుస్తుంది. 4 days నుంచి ఇట్లనే నడుస్తుంది. ఇక ఇప్పుడు తీసుకోపోతే మళ్ళీ ఇంకా తీసుకోని ఇక నేను. సో చూస్తున్నాం కదా, గోల్డ్కి సంబంధించి ఈ షాప్లో ఇక్కడ బేగం బజార్లో అయితే కనుక ప్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న షాప్ కాబట్టి ఇక్కడికి అనేక మంది ఇక్కడికి వచ్చి బిస్కెట్ల రూపంలో అయితే కొనుగోలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇదే విధంగా దాదాపుగా 2-3 రోజుల నుంచి ఉంది అంటూ కూడా ఇక్కడికి కొనడానికి వచ్చిన కొనుగోలుదారులు కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ట్రాఫిక్కి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా వీళ్ళకి అనుకూలంగా సహకరిస్తున్నారు అనేది కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. మరి ఈ షాప్కి సంబంధించి మీరేమంటారు? మరి ఇంకొన్ని రోజుల్లో 2 లక్షలు దాటే అవకాశం ఉంది అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ ప్రసాద్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.